Hi everyone, welcome to Food Creatives. Today's recipe butter biscuits. మనం ఎంతో ఇష్టంగా తింటుంటాం కదా ఈ బటర్ బిస్కెట్స్ని. చాలా ఈజీగా సింపుల్గా ఇంట్లోని బటర్ బిస్కెట్స్ చేసుకోవచ్చండి. టేస్ట్ బయట కొన్న దానికంటే చాలా బాగుంటుంది. ఇది ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. తయారు చేసుకోవడానికి నేను ఇక్కడ 150 గ్రామ్స్ బటర్ తీసుకున్నాను. ఈ బటర్ని బౌల్లో వేసేసుకోవాలి. హాఫ్ కప్పు పౌడర్ షుగర్ అండి. బీటర్ తీసుకుని క్రీమీ టెక్స్చర్ వచ్చే వరకు బీట్ చేసుకోవాలి. సో ఇలా క్రీమ్ ఫామ్ అయిన తర్వాత ఒకసారి అంతా కలుపుకుందాం. ఇందులో 1 కప్పు మైదా పిండి వేస్తున్నాను. ఇలా మైదా పిండి వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి. మరొకసారి బీట్ చేసుకుందాం. టెక్స్చర్ అనేది ఇలా ఉండేటట్టు చూసుకోండి. పాలిథిన్ కవర్ ఒకటి తీసుకున్నాను. పల్చగా ఉండేటట్టు చూసుకోవాలి. మనం ప్రిపేర్ చేసిన టెక్స్చర్ అంతా ఇందులో వేసేసుకుని ఇలా రోల్ చేసుకోవాలి. ఇలా రోల్ చేసుకున్న తర్వాత 25 మినిట్స్ పాటు ఫ్రిడ్జర్లో పెట్టుకోవాలండి. ఇలా ఫ్రిడ్జర్లో పెట్టుకున్న తర్వాత గట్టిగా అవుతుంది. ఇప్పుడు పీసెస్ కింద కట్ చేసుకుందాం. మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. స్క్వేర్ అన్నా రౌండ్ షేప్ అయినా ఎలా అయినా. ఇక్కడ బేకింగ్ పాన్ తీసుకున్నాను. ఇందులో పెట్టేసుకుందాం. ఇప్పుడు వీటిని బేక్ చేసుకుందామండి. ఆల్రెడీ ప్రీహీట్ చేసి పెట్టాను బౌల్ని. మూత పెట్టేసుకుని ఒక 20 to 25 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో కుక్ చేద్దాం. ఇది 1 సైడ్ బేక్ అయిపోయింది. ఇది ఫ్లిప్ చేసుకుందామండి బిస్కెట్స్ని. ఇప్పుడు మూత పెట్టేసుకుని మరో 5 మినిట్స్ పాటు బేక్ చేసుకుందాం. ఇవి బాగా బేక్ అయిపోయినాయి. తీసేద్దాం. అంతే, ఎంతో సింపుల్గా బటర్ బిస్కెట్స్ చేసుకున్నాం కదా. ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.